చాలా చెప్పి చూసారా, అసలు ఆ మాట వింటలేదు. అనవసరంగా కావేరి మ్యాటర్ ఎత్తాను రా. అయిపోయింది అయిపోయింది కదా, కొన్ని ఇన్స్పెక్షన్ వెళ్దాం. ఉండురా, నా వల్ల ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఇన్స్పెక్షన్ అంటావేంటి? బాగా అప్సెట్ అయింది, కూల్ అయ్యేటప్పుడు టైం పట్టొచ్చు. ఈ లోపల మన ఇన్స్పెక్షన్ ఫినిష్ చేయొచ్చు కదా. సరేరా, నువ్వు అంతలా చెప్పాక ఇక్కడ ఎందుకు కూర్చోడం, మనం వెళ్ళి ఇన్స్పెక్షన్ పని చూద్దాం. వచ్చేసరికి తను కూల్ అవుతుందిలే. ఇప్పుడే వస్తాను. సరే. సరసు కొంత మురిగింది, మరి ఇన్స్పెక్షన్ పెడతానంటున్నాడు. వింటున్నా. అయినా మీ నోడు దురద కాకపోతే మీరే ఇన్స్పెక్షన్కి వెళ్దామని ఎందుకన్నారు? సరే ఏదో ఒకటి చేసి వాడిని కదలకుండా చేయి. నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళండి. సరేలే, మీరు చూసుకోండి, నేను వచ్చి చేస్తాతి. 1 minute, I'll call you back later. కదరా వెళ్దాం. సరే. అబ్బా మీరుండండి, అన్నయ్య మీరు ముందు కూర్చోండి. ఏమండి, 5 సంవత్సరాల తర్వాత వచ్చిన మనిషిని 10 నిమిషాలు కూడా కూర్చునేవరా? 10 నిమిషాల్లో వచ్చేస్తాం కదమ్మా. మీ మగాడి సంగతి నాకు తెలీదా అన్నయ్య? పనిలో పడితే గంటలు గడిచిపోతున్నా ఆ 10 నిమిషాలు మాత్రం అవ్వదు. హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వేసిందిరా, ఇంకేం చేయగలం. అలాగే తినే పెడదాం. సరే. ఎంతకాలం సాగుతుందిలా? ఏం మాట్లాడరే? అంటే అక్క, అది మా ఆఫీస్ లో యానివర్సరీకి చిన్న స్కిట్ వేస్తున్నాము, దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాము. నీ తాతగారి దగ్గర వేసినట్టు డ్రామాలు నా దగ్గర వేయకు. మా తాత దగ్గర డ్రామా వేసినట్టు మీకే తెలిసిపోయింది అక్క. ఇప్పుడే చెప్పావు కదా. అంటే అక్క, అది నువ్వు మాట్లాడుకు. ఒక పక్కన మీ నాన్నగారు నీకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే నువ్వేమో ఇలా ప్రేమ దోమ అని తిరుగుతున్నావా? అక్క నువ్వు మాట్లాడుకు. నీ తాతయ్య నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారని నీకు తెలియదా? నువ్వు అసలు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. సారీ అక్క. ఇంకేం మాట్లాడుకు. అక్క, అంటే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను అంటే నేను ఇప్పుడే వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన జాయిన్ అయిపోతాను అక్క. మరి నువ్వు పికాసో, రవివర్మ వాళ్ళలాగా పెద్ద పెయింటర్ అయిపోతావా ఏంటి? సైలెంట్ అయిపోయారు. భయపడ్డారా? నమ్మేశారా? అంటే ఇదంతా యాక్టింగా? ఆహా అక్క, ఇదే యాక్టింగ్ కనుక మీరు సినిమాలో చూసుంటే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతారు అక్క. అయినా మా తాతతో చెప్పి ఏదో ఒక రోల్ ఇప్పించేస్తాను నేను మీకు, కంగారు పడమాకండి. హలో, నేను హీరోయిన్ రోల్స్ తప్ప వేరే ఏ రోల్స్ చెయ్యను. ఓహో, అయితే విశ్వనాథ్ గారు శంకరాభరణం పార్ట్ 2 తీసినప్పుడు అందులో ట్రై చేద్దాం అక్క. నువ్వు ముందు చూడండి, మీలో మీరు సరదాగా కొట్టుకోవడం బానే ఉంది కానీ మీ వాళ్ళ కోసం కొట్లాడడం బాలేదు. నేను అదే చెప్దాం అనుకున్నాను అక్క, ఇంతలో మీరు చెప్పేశారు. శరత్ నువ్వు అక్క, ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పొద్దు ప్లీజ్. టైం చూసుకొని నేనే చెప్తా. సర్లే, నేనేమి వినలేదు, నేనేమి చూడలేదు. అవును, ఇంతకీ మా రాత కూడా ఏదైనా లవ్వుకి ఉందా? ఉండాల్సింది అదృష్టవంతరాలు. అలాంటివేం లేవక్క. సర్లే, ఆల్ ది బెస్ట్ అయ్యే లవ్. వెళ్ళండి ఇంకా. థ్యాంక్స్ అక్క. నువ్వా? యా, నేనే. ఎందుకు వచ్చావు? డాన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని ఇందులో ఉంది. అడ్రస్ ఎత్తుకుంటూ వస్తే ఇదిగో ఇలా నీ ముందున్నా. ఏంటి చూస్తున్నావు? నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అన్నా? అవును. చూసావుగా, ఇప్పటికైనా నమ్ముతావా నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను? ఇక్కడ బాయ్స్ కి డాన్స్ క్లాస్ చెప్పరు. అవునా? ఇందులో అలా లేదే. నేను చెప్తున్నాను కదా. అంటే ఇక్కడ డాన్స్ నేర్పించేది నువ్వేనా? కాదు. మరైతే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? కొంపతీసి ఇది మీ ఇల్లా? కాదు, ఇక్కడ నేను సీనియర్ స్టూడెంట్ ని.
సర్లే అయినా నేను డాన్స్ టీచర్ తోనే మాట్లాడి డిసైడ్ అవుతా. అయినా నువ్వు టీచర్వి కాదు కదా, నీ మాట నేనెందుకు వినాలి? నేను టీచర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటా. చూడండి, టీచర్ ఊళ్ళో లేరు, ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఏం పర్లేదు, టీచర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటా. డాన్స్ మీద నాకున్న పట్టుదల చూసి ఆవిడే నాకు డాన్స్ నేర్పిస్తా అంటారు. టీచర్ వచ్చాక నేను చెప్తాను, మీరు ఇక్కడే ఉంటే క్లాస్కి వచ్చే అమ్మాయిలకి ఇబ్బంది అవుతుంది. ఆహా, టీచర్ ఊర్లో లేనప్పుడు స్టూడెంట్స్ ఎవరు వస్తారమ్మా? నేను సీనియర్ని కదా, నాతో ప్రాక్టీస్ చేయడానికి వస్తారు కదా, అప్పుడు వచ్చిన అమ్మాయిలకు ఇబ్బంది కదా. చా, నేను నిన్న అస్సలు నమ్మను. నువ్వేమంటే అది. మై ఓన్లీ డాటర్ కావేరి. నమస్తే అమ్మా. కావేరి, గణేష్ శర్మని నా బెస్ట్ ఫ్రెండ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. ఏం చేస్తున్నావమ్మా? బ్యాంక్ ఎగ్జామ్స్ రాసిందిరా, ఇంటర్వ్యూలు కడుతుంది, ఏదైనా జాబ్ వస్తే చేస్తుంది. తనకు చెప్పనివరా? నాన్న చెప్పాక ఇంకా నాకు చెప్పడానికి ఏముంటుందిలే అంకుల్. సరే చింటూ, వంటగదిలో కొంచెం పని ఉంది, వచ్చి హెల్ప్ చేయమ్మా. చింటూ ఏంటి కొత్తగా? ఎప్పుడు కావేరి అనే పిలుస్తావుగా? నీ పేరు వెనక ఉన్న కథను విన్నప్పటి నుంచి నాకు అలాగే పిలవాలనిపిస్తుంది. ఇంకా వేరే ముద్దు పేర్లే లేనట్టు చింటూ ఏంటమ్మా చిరాగ్గా? ఇంకా వేరే ఏదైనా పేరు పెట్టొచ్చు కదా, మీరైనా చెప్పండి నాన్న. అమ్మా నాన్న మాత్రం ఎనర్జీ ఎక్కువ, వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయపో. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను నాన్న. ఇంకేమిటారా చూస్తూ కూర్చుంటావు, వెళ్ళి తీసుకురా. సరే సరే, మీరిద్దరు మాట్లాడుతున్నారు, ఇప్పుడే వస్తా. అనవసరంగా కావేరి మ్యాటర్ ఎత్తానురా. నీ బతుకు బుగ్గిపాలు చేశాను. ఏం పర్వాలేదు, నా మటుకు నేను ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళిపోతే బాగుండేది. ఏం పర్వాలేదురా. ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాట ఉండకూడదు, తినే పెడదాం. ఏంటి ఇప్పుడు కంగారు? చూడు, ఇరిటేట్ చేయకు. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదంటే ఎస్ఐ అంకుల్ పిలుస్తా. పిలిచి నువ్వు ఇంటికి వచ్చి మరి. ఇంటికా? కాదు, టీచర్ ఇంటికి వచ్చి మరి అల్లరి పెడుతున్నావని చెప్తా. మొన్నే కదా ఆ ఎస్ఐకి నేను నీకు తెలుసు అని చెప్పావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆయన్ని పిలిచి నేను నీకు తెలియదు అని చెప్పావు అనుకో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని నిన్నే తిట్టాడు. ఇప్పుడేంటి? ఏం లేదు, నేను టీచర్ తో మాట్లాడే వెళ్తా. నేను నీకు అబద్ధం చెప్పాను, ఇక్కడ టీచర్ నేనే, కానీ నీకు క్లాస్ చెప్పను. నువ్వు టీచర్వా? అవును. నువ్వు టీచర్ అయితే మరి ఇందులో డాన్స్ టీచర్ పేరు ఉషా అని ఉంది కదా, నీ పేరు రాధా కదా? ఉషా రాధా నా ఫుల్ నేమ్. ఉషా రాధా? జనరల్ గా ఎవరైనా ఏ ఉషా రాణి అనో ఏ రాధా రాణి అనో పెట్టుకుంటారు, ఉషా రాధా అని ఎవడు పెట్టుకోడు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలమ్మా, అర్థమైందా? అయినా ఎంతసేపు ఇలా నిలబెట్టి మాట్లాడతావు? పక్క జరుగు. అరే తప్పుకో, అరే తప్పుకో. అవ్వా 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 అవ్వా, డాన్స్ టీచర్ ఫోటోలు పెట్టుకొని ఎంత బాగా అబద్ధాలు ఆడావు. చూడు, ఇరిటేట్ చేయకు. ఇప్పుడు వెళ్ళలేదంటే పక్కింటి వాళ్ళందరినీ పిలిచి ఏదో చేస్తున్నామని గొడవ చేస్తాను. అదే సది మరి తీసుకోండి. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఎక్కడికి వెళ్ళేది? కూర్చొని మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. కదా నీ కంపెనీ కోసం తీసుకో. తీసుకురా ఇంకా తీసుకురా. ఓ గాడ్, చాలా స్వీట్ ఉంది. ఓ గాడ్. ఓ గాడ్, ఇన్స్పెక్షన్ పెడదామా? ఇంత తిన్నాక నా బొందల ఇన్స్పెక్షన్. నాకు నిద్ర వస్తున్నదిరా. అబ్బా అమ్మా, ఎంత తినిపించారు. అందరినీ 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 అంటే ఆ పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, ఆ పక్క వీధోళ్ళని, పక్క వీధులను కూడా పిలుస్తా. పిలు. నాకేమన్నా భయమా? వస్తే వాళ్ళకి ఏం చెప్పాలో అదే చెప్తా. ఏం చెప్తావు? అదే, నీకు ఇలా అందరినీ పిలిచి గొడవ చేసి వాళ్ళని ఏప్రిల్ ఫూల్స్ చేయడం అలవాటు అని చెప్తా. కావాలంటే ఏరియా ఎస్ఐని అడగమని కూడా చెప్తా.
సరే కాంప్రమైజ్. ఐఎమ్ సారీ. దయచేయి. అది సర్లే కానీ నీ నంబర్ ఇవ్వా? ఎందుకు? అదే డాన్స్ టీచర్ కి డైరెక్ట్ గా కాల్ చేసి అడిగితే బాగోదు కదా, అందుకే నువ్వు నీ నెంబర్ ఇచ్చావు అనుకో బాగుంది. నోట్ చేసుకో. 9848 9848 12312. 12312. ఓయ్ ఇదేంటి నీ నెంబర్ ఇవ్వమంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చావు? అది నా నంబరే, ఫ్యాన్సీ నంబర్. అబ్బో ఎంత ఫ్యాన్సీ నెంబర్ అయితే మాత్రం మరి 9 digits ఉంటాయా? నువ్వు ఖాళీయే కదా, ఇంటికెళ్ళి 10వ నంబర్ ఏంటో కనుకో. వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే టీచర్తో నేనే మాట్లాడిస్తాను. అంతవరకు ఇంటికి రాకు. సరే కలుద్దాం త్వరలో. తొమ్మిది నంబర్లు ఇచ్చి 10వ నంబర్ కనుక్కోవడం పెద్ద కష్టమా? అందుకే ఇచ్చిన 9 నంబర్లు కూడా మార్చిచ్చాను కదా, అవి కాంబినేషన్ చేసుకొని కరెక్ట్ గా కాల్ చేయడానికి వాడికి వారం కాదు కదా, 1 నెల అయినా కూడా సరిపోదు. అవునా? అవును. ఏంటే నీలో నన్ను అంతలా చూస్తున్నావు? కొంప తీసి ముద్దు చేస్తున్నానా? ఇదేంటబ్బా ప్రేమ సెట్ చేస్తుంది? కొంప తీసి బాగుపడి 3 గా నాతో ప్లాన్ చేస్తుంది ఏంటి? హలో రాజశేఖర్ గారు, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? కూర్చో. నీకు గుడ్ న్యూస్. నా హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందామని రమ్మన్నా. వండర్ఫుల్ సార్. ఈ రచనా చమత్కృతి ఏమియవు గాని కురు సార్వభౌమ ఉండనైనా మదే మానసంబును సైతం ధక్కరించుచున్నవి. ఆహా ఏమివి? సాల భంజికల, సాల భజింకల, మసాలా బొద్దింకల గురువు గారు లేక ఈ ఘోరమైన కోతవా? ఏంటా ఘోరం జరిగిపోయిందండి. ఏంట్రా ఘోరం? మీ ఖాతాలో ఫుల్ బాటిల్ తీసుకొచ్చానండి. ఇంతకన్నా ఘోరం ఇంకేముందిరా? మీరు కూర్చోండి. ఇంతకీ ఏం జరిగిందిరా? చెప్తాను ఉండండి. ఓ మీకు సోడా కదా, ఒక్క నిమిషం. రేపు కొన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాను రా. ఏంట్రా ఘోరం ఇంతకీ? ఇన్స్పెక్షన్ గా గణేష్ గారు వచ్చాడండి. అది ఫుల్ బాటిల్ ఇచ్చి పంపించాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఒక్క నిమిషం మీరు పెగ్గేయండి, నేను చెప్పేది వింటే దిగిపోద్ది. దిగిపోయే కాడికి తాగడం ఎందుకు? సార్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి గాని ఆ దుబాయ్ షేక్ కి మీకు చాలా పోలికలు ఉన్నాయి సార్. వాడికి నాలాగే పొట్టిగా ఉంటాడా? ఛీ, నేను చెప్పేది పోలికలు ఆకారం గురించి కాదు సార్, అలవాట్ల గురించి. అతను కూడా ఇంతే, మంచి మూడ్ లో ఉన్నప్పుడు నన్ను పిలిచి నాతో పాటు కలిసి కూర్చుని కుబుష ఆడతాడు. కుష అంటే అదే సార్ దుబాయ్ ప్యాక్ ఆట. వాడికి నాకు ఇంకో పోలిక కూడా ఉంది. ఏంటి సార్ అది? వాడు దుబాయ్ లో షేక్ అయితే నీ ఊళ్ళో షేక్. సార్ ఇవాళ మీరు చాలా ఆనందంగా ఉన్నారు, ఇన్స్పెక్షన్ కి వచ్చింది మీ ఫ్రెండ్ అనా? అవును. ఏంటి ఆ వచ్చినోడు రాజశేఖరం గారికి ఫ్రెండా? ఈ మాత్రం దానికేనా? ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉందండి. చెప్పు. ఇంతకు ముందు వచ్చిన గణేష్ గాడు వాడు వేరే, ఇప్పుడు వచ్చిన గణేష్ గాడు వీడు వేరే. ఇబత్రి అబత్రి నాత్రి, అబత్రి ఇబత్రి నాత్రి, అబత్రి అబత్రి ఇబత్రి ఇబత్రి, ఇబత్రి కిమత్రి. గురువు గారు ఒక్క ముక్క అర్థం కాలేదండి. సరే 130 కోట్ల జనాభా ఉంది మనకి.
130 భాషలు ఉన్నాయి. నేను మాట్లాడిన భాష ఏంటో నాకే అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు హిందీలో అడుగుతా. वो तो वो नहीं है, ये तो वो नहीं है, वो तो वो ये तो ये कौन है? గురువు గారు మీరు తాగింది ఒక్క పెగ్గే కదండి. ఒక్క పెగ్గేట నీ బొంద బాటిలే ఖాళీ అయిపోతాను. సరే నీకు అర్థం అవడానికి తెలుగులోనే అడుగుతా. ఇంతగా వచ్చిన వాడు ఈడు ఒకటి కాదా? కాదండి, ఇంతకు ముందు వచ్చిన గణేష్ గాడు డాన్స్ క్లాస్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినోడంట. ఇప్పుడు వచ్చిన గణేష్ గాడు బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినోడంట. ఈడైనా సరైన వాడు వచ్చేదా? అమ్మో, వాడు చాలా సరైనోడండి. కళ్ళల్లో కోడిగుడ్లు పెట్టుకొచ్చాడు. ఆమ్లెట్ వేసుకుని తినేద్దాం. అమ్మో అమ్మో అమ్మో, వాడి నుంచి తప్పించుకోవడానికి నాకు తలపైన తోక్కొచ్చిందండి. ఆ వచ్చినోడు అంత తోవా? కాదండి, రాజశేఖరానికి బాల్య స్నేహితుడంట. అవును సార్, పట్టపగలి ఇలా ప్యాకాట సెషన్ పెట్టారు. మీ ఇంట్లో వాళ్ళు సినిమా పంపించేశారు. అబ్బా మీరు సూపర్ సార్. మొత్తానికి ఇన్స్పెక్షన్ స్టడీస్ అప్పుడు కానికుండా సైలెంట్ కానీ చేశారనమాట. ఇన్స్పెక్షన్ జరిగితే కదా. ఏంటి ఇన్స్పెక్షన్ జరగలేదా? ఏం మ్యాజిక్ చేశారు సార్? ఫుడ్ మ్యాజిక్. ఫుడ్ వాడు తిని తిని కళ్ళు తేలేశాడు, నిద్రపోయాడు. వాడిని లేపి ఒక ఆటో చూసి వాడిని పంపించేశాం. అమ్మా, సార్ మీరు మామూలు మనిషి కాదు సార్, మానవ బాంబు. అయితే రాజశేఖరం గారు ఫ్రెండ్షిప్ ని అర్థం పెట్టుకుని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వాడికి ఇష్టం వచ్చినట్టు రాయించుకుంటాడు అన్నమాట. అదే కదండి జరిగేది. ఆహా, జోకర్ సార్. సార్ నాకు ఈ జోకర్ ఫేవరబుల్ గా వచ్చినట్టు మీకు సర్టిఫికేట్ కూడా ఫేవరబుల్ గా వస్తుందేమో. సర్టిఫికెట్ నాకు ఫేవర్ గానే వస్తుంది, కానీ నేను చూసిన తర్వాత సుందర్ గారికి ఫేవర్ వస్తుంది. ఫేవర్. రాజశేఖరం పాలు చేపు దొంగ, అడవి దొంగ, టక్కర్ దొంగ, దొంగకి దొంగ, ఈ సినిమాలో నాకు ఏది ఇష్టం? సడన్ గా ఈ దొంగల సినిమాల మీద క్విజ్ ప్రోగ్రామ్ ఏంటి? నీకు ఈ సీన్ లో క్వశ్చన్స్ చేసే డైలాగ్స్ లేవు, జస్ట్ ఫాలో అయిపోయే డైలాగ్స్ మాత్రమే. చెప్పు. ఓకే, అయితే నా చాయిస్ టక్కర్ దొంగ. సరే, అయితే ఇప్పుడు ఒక పని చేయాలి. టక్కర్ దొంగలాగా ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళి గోపాల్ దాచిన గోల్డ్ ఎక్కడుందో కనుక్కో. కొంప తీసి నన్ను దొంగం చేస్తున్నావా ఏంటి? టక్కర్ దొంగం చేస్తున్నా. నన్ను దొంగం చేసేటట్టయితే నాకు ఏ దొంగ అక్కర్లేదు. గోల్డ్ కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే టక్కర్ దొంగలా వెళ్ళి మంచి దొంగలా తిరిగిరా. ఏదో ఆఫీస్కి వెళ్ళి వచ్చానంత ఈజీగా చెప్పావు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి? ఎవరు లేనప్పుడు దొంగతనం చేస్తే థ్రిల్ ఉంటుంది. థ్రిల్లా? ఎవరికి? చేసే నీకు, చూసే నాకు. ఓహో, అంటే ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తే నువ్వు థ్రిల్ ఫీల్ అవుతావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, నువ్వు అంతగా ఫిక్స్ అయిన తర్వాత నేనెందుకు కాదంటాను. కాకపోతే కొంచెం భయంగా ఉంది. భయం వేస్తే ఆంజనేయ స్వామి తాయి కట్టుకో, దడ పుడితే దండకం చదువుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సడన్ గా ఇదేంటి? ఇది మన అపార్ట్మెంట్ బ్లూ ప్రింట్. మరి బ్లాకింగ్ తో ఉందండి. నేను చెప్పే శ్రద్ధగా విను. అది మ్యాటర్. అర్థమైందా? అర్థమైంది. ఏ అర్థమైంది? దీన్ని ఫాలో అయితే తప్పిపోతాను. నేను సీరియస్ గా ఉన్నప్పుడు నువ్వు జోక్ లేదు. నేను జోకులేట్లేదే, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను చెప్పేది నిజం, కావాలంటే నీ మీద ఒట్టు. అబ్బో అమ్మో అమ్మో, ఏంటి సడన్ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అదే ఇది. ఇంకొక 10 నిమిషాల్లో సుబ్బు స్కూల్ కి వెళ్తాడు, రాధా బయటికి వెళ్తుంది. ఉష గారు సుబ్బుని స్కూల్లో దింపి కూరగాయలు కొనుక్కుని వెనక్కి వస్తారు. ఈ లోపు నువ్వు పని పూర్తి. 10 నిమిషాలు అంటే చాలా కష్టం. ఉష గారు కిందికి వెళ్ళినప్పుడు వెంటనే పైకి రాకుండా నేనే కిందికి వెళ్ళి ఆవిడ్ని మాటల్లో పెట్టి టైం వేస్ట్ చేస్తా. ఆ లోపు నువ్వు పని పూర్తి చేసుకుని నాకు సిగ్నల్ ఇవ్వు. ఇంత గట్టిగా సిగ్నల్ ఇస్తే దొరికిపోతావు. నీ బొంద, నేను ఇచ్చింది సిగ్నల్ కదా, నొప్పుతో వచ్చిన ఆర్ద్రాను వదిలిపెట్టు. అమ్మో, ఇదే చెయ్యాలనుకుంటుంది. అమ్మో
నా వల్ల కాదు, కావాలంటే వచ్చుతో నేనే మాట్లాడతాను, నువ్వు వెళ్ళి ఇల్లంతా వెతుకు. నీ బొంద, నువ్వే నాతో 10 నిమిషాలు మాట్లాడలేవు, మళ్ళీ ఉష గారితో మాట్లాడతావా? ఇప్పుడు టైం వేస్ట్ చేయకు. ఉష గారు కిందికి వెళ్ళిపోయి ఉంటారు, నేను ఇమ్మీడియట్ గా కిందికి వెళ్తాను, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, సరేనా? తాళం తాళం రాధ కోసం ఉష గారు తాళం బయటే పెట్టుంటారు. ఓకే, అర్థమైంది. వెరీ గుడ్. నిలు, ఏంటి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీ మో నాకు చెప్పే. పద. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. ఏమైంది? ఇన్స్పెక్షన్ అయిపోయింది, అది పాట రూపంలో పోయిపోతుంది అనమాట. మీకు సంతోషం వచ్చినా పట్టలేము, దుఃఖం వచ్చినా పట్టలేము. అదిగో ఫోన్ మోగుతుంది చూడండి. హలో, ఒరే శేఖరం, నేను రా. అది నీ పేరా? అరే నేను గణేష్ని. ఓ గణేష్, నువ్వుతా చెప్పు. ఏం లేదురా, మొన్న ఇన్స్పెక్షన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయకుండానే తిని పడుకున్నాను కదా, అందుకోసమే ఈరోజు ఇన్స్పెక్షన్ చేద్దాం అనుకున్నాను. ఓ అలాగా, ఎప్పుడు వస్తున్నావు? ఆల్రెడీ వచ్చేసాను రా. పిన్ని చెంటి వచ్చాడని చెప్పిందే, లేడే ఎక్కడా? ఎవరు మీరు? సుబ్బు, సుబ్బు, రే రే ఆగండి రా. ఎవర్రా మీరు?